అంటే ఇప్పటికీ అంటే మిమ్మల్ని కొంతమంది ఇదివరకు మోసం చేసిరని కూడా అన్నారు. మోసం చేసిరు జనాలు కూడా. ఇప్పుడు నా దగ్గర ఇట్లా నేను గోల్డ్ ఇదంతా ఎందుకు ధరించిన అంటే వాళ్ళు ఇదే చూస్తున్నారు. అంటే మనిషి మంచితనం చూడడం కన్నా ఇవన్నీ చూసే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అనేది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను. అది అంటే మారిపోయినాయా? ఆ రోజులన్నీ మారిపోయినాయా? మిమ్మల్ని గుర్తించిరా? మీరు వేసుకున్న ఈ బంగారాన్ని మిమ్మల్ని కాకుండా ఓన్లీ పర్సనల్గా మిమ్మల్ని గుర్తించిందా జనాలు? పర్సనల్గా అమ్మ ప్రతి ఒక్కరూ నన్ను పర్సనల్గా గుర్తించిర్రు. కానీ జనాలకి స్ప్రెడ్ కావాలంటే మనం ఏదైనా సరే ఒక ఐకాన్ లాగా ట్రై చేయాలి. నీది ట్రై చేసా, రీచ్ అయ్యా. నేను వాళ్ళేదో నన్ను గుర్తుపట్టాలి, వాళ్ళేదో చేయాలని చెప్పి నాకు దానివల్ల నేను వేసుకోలే. మా అమ్మకు కోరిక ఉండే, నేను అప్పుడు కూడా వేస్తుండే, కానీ ఇంత పెద్ద వేయకుండే. మా అమ్మ కోరిక ఇట్లా వేయాలని చెప్పి ఆ టైం వచ్చింది, వేసా నేను. జనాలతో మనకు పని లేదమ్మా. ఒక చిన్న మాట అంట, ఒకటి జనాల్లో ఏంటంటే నెగిటివ్ని తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, పాజిటివ్ని అట్రాక్ట్ అవ్వరు, మంచి మాట్లాడేవని పట్టించుకోరు. మంచి వీడియో ఉంటే ఎవడు దేకడు, అందులో మంచి ఉందంటే దాన్ని ఎవరు చూడడు. అరే ఇక్కడ ఒక అమ్మాయి రేప్ చేశారు, అరే ఇక్కడ ఇవన్నీ తగలేడిపోయినాయి, అరే ఇక్కడ దొంగతనం జరిగింది, అరే ఇక్కడ ఏదో 10 మంది కలిసి ఒకరిని కొట్టారు. ఇలాంటి దానికి అట్రాక్ట్ అయ్యేంత తొందరగా మంచికి, నిజాయితీకి, నీట్గా ఉన్నోనికి, మంచిగా ఉన్నోనికి, మంచి చేసేవానికి, 10 మందికి సాయం చేసేటోనికి, 10 మందికి అన్నం పెట్టేటోని అది అలాంటి వీడియోస్ ట్రెండ్ అవ్వవు, దాన్ని వైరల్ చేయరు. ప్రతిదీ ఈ బూతులు లెక్క ఏదైనా ఉంటే తప్ప అది తొందరగా ట్రెండ్ అవుతుంది. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నేను అప్పుడు కూడా బాగుంది, కానీ మనం ఏదో ఒకటి 3 ఇయర్స్ అలా గడిపాం కాబట్టి కొత్తగా అయినా ట్రై చేద్దాం అనిపించింది. నాకు సంతోషకరమైంది, ట్రై చేశా. కానీ ఇప్పుడు కూడా నా దగ్గరకు వస్తున్నారు, కానీ నేను ఎవరిని అవసరం లేదు. నేను 3 సంవత్సరాలు ఉన్నా, అప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చిరో వాళ్ళే నా తల్లి, తండ్రి, నా గురువు, నా దైవం. ప్రతి ఒక్కరు వాళ్ళని మాత్రమే నేను నమ్ముతా. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ఓదార్చారో, బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే పలకరించారో, నేను బాధలో ఉన్నప్పుడు ఎవరైతే నా ఇంటి మెట్లు తొక్కారో వాళ్ళు మాత్రమే నాకు మిత్రులు. ఇప్పుడు వచ్చే ఎవ్వరు కూడా నా మిత్రులు కాదు. అలా అని చెప్పి శత్రువులుగా కూడా నేను భావించట్లే. ఎందుకంటే ఎంట వెనక పుట్టిన వాళ్ళు వస్తలేరు, పక్కనున్న వాళ్ళు నా రిలేటివ్స్ రాలే, ఇక బయట వాళ్ళ గురించి మనకు ఎందుకమ్మా, అవునా కదా? ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. కానీ చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. రోజుకి ఒక మర్డర్, అది ఫ్రెండ్షిప్లోనే. ఎవ్వడు ఎప్పుడు ఎలా పిలిచి గొంతు కోస్తాడో తెలియదు. ఎవడైనా పిలిస్తే వెళ్ళకండి. ఒకవేళ కొట్లాట అయిన తర్వాత కాంప్రమైజ్ కానీ పిలిస్తే అసలే వెళ్ళకండి. ఒక అమ్మాయిని నమ్మి మీ రిమోట్ అమ్మాయి చేతిలో పెట్టకండి. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. మీ లైఫ్లో మీరు సింగిల్గానే ఉంటే మీరు చాలా బెటర్, 4 రోజులు ఎక్కువ బతుకుతారు. ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకున్నారో సింగిల్గా థింక్ అంటే అమ్మాయి లైఫ్లో లేకుండా ఇంకెవరో లైఫ్లో లేకుండా అనట్లే. ఉన్నన్ని రోజులు మీకు ఒకరి సోపతి మీకు అవసరం లేదు. తాగుడుకి తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఏర్పడుతుంది. తాగుడు మత్తులో జరిగే ప్రమాదాలు ఊహించట్లేదు జనాలు. తాగుడు మత్తులో చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఎందుకంత ఆవేదనతోని ఆక్రోశంతో మాట్లాడుతారు. రీసెంట్ గా బంజారా హిల్స్ లో ఒక మర్డర్ జరిగింది. రీసెంట్ ఒక 1 వీక్ కింద, 1 వీక్ ఐ థింక్ 23rd అనుకుంటా ఒక మర్డర్ జరిగింది. ఇక అదే ఎక్కడైనా కానివ్వండి, అక్కడే కాదు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఏదో గొడవ పడుకొని అదంతా చేసుకొని కాంప్రమైజ్ అని పిలిచి నమ్మించి దగ్గరికి తీసుకొని తాగిన నిశలో గొంతు కోసేసారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా తాగడం వల్ల అసలు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి నిజంగా. మీరు ఇంతగానే చెప్తున్నారు కదా తాగడం వల్ల ఇదని, మీకు అలవాట్లేదా? నాకు లేదమ్మా, నిజంగా అలవాట్లేదు. తాగుడు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏ అలవాటు నాకు లేదు.